పిల్లలు, ఈ వీడియో పాఠంలో మనము నీతి దోహే కవితా పాఠంలో భాగంగా కవి బిహారీ గారి దోహాలు వాటి భావము తెలుసుకుందాం. గత వీడియోలో కవి రహీం గారి కవి పరిచయం మరియు వారి దోహాలు నేర్చుకున్నాం కదా. కవి బిహారీ గారి కవి పరిచయం చూడండి. పుస్తకంలో ఎంత చిన్నగా ఉందో. ఇందులో అంశాలు మాత్రమే ఉన్నాయి. ఇలాగే ఉన్నదున్నట్లు ఎగ్జామ్లో వ్రాస్తే పూర్తి మార్కులు రావు. ఈ అంశాలను వాక్యాల్లో వ్రాయడము నేర్చుకుందాం. చూడండి. कवि परिचय. कवि बिहारी जी हिंदी के प्रसिद्ध कवि हैं. इनका जन्म सन 1595 में हुआ और इनकी मृत्यु सन 1663 ईस्वी में हुई. इनकी प्रसिद्ध रचना बिहारी सतसई है. इनके गुरु आचार्य केशवदास थे. ये राजा जयसिंह के दरबारी कवि थे. राजा जयसिंह बिहारी जी को एक दोहा सुनाने पर एक सोने का सिक्का देते थे. इनके दोहे नीतिपरक होते हैं. ये अपने दोहों में गागर में सागर भर देते हैं. పిల్లలు, ఇలా ఎగ్జామ్లో అర్థవంతమైన వాక్యాల్లో ఈ కవి పరిచయాలు రాసి పూర్తి మార్కులు పొందాలి. ఈ కవి పరిచయంలో 1-2 వాక్యాలు వదిలేసినా కూడా మీకు పూర్తి మార్కులు వస్తాయి. కానీ దీన్ని ఇలాగే పూర్తిగా నేర్చుకుంటే బాగుంటుంది. బిహారీ గారి మొదటి దోహా యొక్క మధుర గానం వినండి. కనక్ కనక్ తై సౌగుని మాదకతాధికాయ్. కనక్ కనక్ తై సౌగుని मादकताधिकाय. उही खाए बौराई जग इहिम पाए बौराय. बिहारी इहिम पाए बौराय. नए शब्द కనక్, సోనా, ధతురా. కనక్ అనే పదానికి 2 అర్థాలున్నాయి. ఒకటి బంగారము, రెండవది ఉమ్మెత్త. తై సే కంటే, సౌగుని 100 రెట్లు, మాదక్త నషా మత్తు, ఉహి ఖాయే ఉసే ఖానే పర్ దాన్ని తింటే, బౌరాయి పాగల్ హోనా పిచ్చివాడగుట, ఇహి పాయే ఇసే పానే పర్ దీన్ని పొందడం వల్ల. इस दोहे का भाव इस प्रकार है. बिहारी जी कहते हैं कि सोने में धतूरे से 100 गुना अधिक नशा होता है. धतूरे को खाने पर लोग पागल बन जाते हैं, लेकिन सोने को पाने मात्र से ही लोग पागल बन जाते हैं. इसलिए हमें सोना यानी धन दौलत का लालच नहीं होना चाहिए. బంగారంలో ఉమ్మెత్త కంటే 100 రెట్లు అధిక మత్తు ఉంటుంది. ఉమ్మెత్తను తినడం వల్ల ప్రజలు పిచ్చివారవుతారు, కానీ బంగారాన్ని పొందడం వల్లే పిచ్చివారవుతారు. అందువల్ల బంగారం అనగా ధనం పట్ల మనకు ఎక్కువ వ్యామోహం ఉండకూడదని కవి చెబుతున్నాడు. రెండవ దోహా మధుర గానం వినండి. నరకి అరుణల్ నీరుకి గతియే కై కర్ జోయ్. నరకి అరుణల్ నీరుకి గతియే కై కర్ జోయ్. जेतौ नीचौ हवै चलै तेतौ ऊंचौ होय. बिहारी तेतौ ऊंचौ होय. नए शब्द नर आदमी मनिषि, अरु और मरियु, नल टैप, गति चाल వేగము, ఏకై ఏక్ ఒకటి, జేతౌ ఎంతైతే, నీచౌ క్రింద, తేతౌ అంతగా, ऊंचौ ऊंचा పైకి ఎత్తుకు. इस दोहे का भाव इस प्रकार है. कवि बिहार जी कहते हैं कि आदमी और नल के पानी की गति एक जैसी होती है. आदमी जितना नीचा अर्थात विनम्र रहता है, उतना ही ऊंचा अर्थात श्रेष्ठ बनता है. फव्वारे के नल का पानी जितना नीचे होता है, पुनः उतना ही ऊपर उठता है. अर्थात विनम्रता आदमी को उन्नति के सोपानों पर बिठा देती है. మానవుడు మరియు కుళాయి నీటి దశ ఒకే విధంగా ఉంటాయి. మానవుడు ఎంత వినమ్రంగా ఉంటాడో అంత గొప్పవాడవుతాడు.
నల్ల ఎంత క్రిందికి ఉంటే అది అంత ఎత్తుకు నీరు చిమ్ముతుంది. ఇదే పరిస్థితి వినయ విధేయతలు గల మనిషిది కూడా. వినయ విధేయతలు మనిషిని ఉన్నత సోపానాలపై కూర్చుండబెడతాయని కవి బిహారీ గారు చెబుతున్నారు. పిల్లలు, ఈ భావాలను బాగా నేర్చుకోండి. ఎగ్జామ్లో నీతి దోహే నుండి లాంగ్ క్వశ్చన్ 8 మార్కుల గనక వస్తే ఈ భావాలను రాసి పూర్తి 8 మార్కులు మీరు పొందవచ్చు బిడ్డ. పిల్లలు, ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను 10th క్లాస్ పిల్లలందరికీ షేర్ చేయండి. అతి త్వరలో మరొక అంశంతో మీ సేవలో హాజరవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.